ఒకప్పుడు ఒక కుమ్మరి ఉండేవాడు. అతనికి చాలా గాడిదలు ఉండేవి. ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ గాడిదలతో పాటు మట్టి తీసుకువచ్చి ఆ మట్టితో కుండలు తయారుచేసేవాడు. ప్రతిరోజూ తిరిగి వస్తూ ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవాడు. అన్ని గాడిదలను చెట్టు దుంగకు తాళ్లతో కట్టి కొంతసేపు నిద్రపోయేవాడు. ఒకరోజు సాయంత్రం తిరిగి వస్తూ గాడిదలను కట్టడానికి ప్రయత్నిస్తుంటే ఒక తాడు తక్కువగా ఉన్నట్టు అతనికి తెలిసింది. ఒక తాడు లేనప్పుడు ఏం చేస్తాను అని ఆలోచించి ఆ గాడిదను దగ్గరే ఉంచుకుని అలాగే కాపాడుకుంటూ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించాడు. కాని ఆ గాడిద చాలా అల్లరిచేసి అడుగడుగూ అరుస్తూ ఉండటంతో కుమ్మరి నిద్రపోలేకపోయాడు. అప్పుడే అక్కడిగా వెళుతున్న ఒక గ్రామస్థుడు ఈ పరిస్థితిని గమనించాడు. అతను కుమ్మరి దగ్గరికి వెళ్లి చెప్పాడు, స్నేహితుడా, నీకొక సులువు మాయా చిట్కా చెబుతాను. ఆ గాడిదలి సాధారణంగా కట్టే స్థలానికి తీసుకెళ్ళి నిజంగా కట్టినట్టు నటించు. అలా కట్టినట్టు చూపిస్తే గాడిద కదలదు. కుమ్మరి మొదట నమ్మలేదు, కాని ప్రయత్నించాలని అనుకున్నాడు. ఆ గాడిదను చెట్టు దగ్గరికి తీసుకెళ్లి తాడు ఉన్నట్టు నటిస్తూ కట్టాడు. ఆశ్చర్యంగా ఆ గాడిద కదలకుండా నిలిచిపోయింది. కుమ్మరి సంతోషంగా వెళ్లి నిద్రపోయాడు. కొంతసేపటి తర్వాత నిద్రలేచి అన్ని గాడిదలను విప్పి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. తాడు వేకుండా కట్టినట్టుగా ఉంచిన ఆ గాడిద మాత్రం కదల్లేదు. అప్పటిసరికి అదే గ్రామస్థుడు మళ్లీ అక్కడికి చేరాడు. అతను నవ్వుతూ చెప్పాడు, స్నేహితుడా, నువ్వు కట్టినట్టు నటించావు కాబట్టి గాడిద కదలనిది. ఇప్పుడు దాన్ని విడదీసినట్టు కూడా నటించాలి. లేని పక్షంలో అది కదలదు. కుమ్మరి అలాగే చేసి తాడు విప్పుతున్నట్టు నటించాడు. మరి ఏమైంది? మాయలా ఆ గాడిద మిగతా గాడిదలతో పాటు నడవడం ప్రారంభించింది. కథనీతి: మనమంతా అలవాట్లకు కట్టుబడి ఉంటాం. అలవాట్లు మంచివైనా చెడ్డవైనా మన కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. ఒక మంచి లక్షణాన్ని పెంపొందించుకోవాలంటే దాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఒకసారి అది అలవాటైతే అది మన స్వభావమే అయిపోతుంది. ఒకప్పుడు ఒక గ్రామం పక్కన ఉన్న అడవి దగ్గర ఒక చాకలివాడు ఉండేవాడు. అతనికొక గాడిద ఉండేది. ప్రతిరోజూ ఆ గాడిదతో నదికి వెళ్లి బట్టలు తోముకుని తిరిగి తెచ్చేవాడు. గాడిద బాగా పనిచేసేది. కాని కొంచెం మూర్ఖం. అలాగే గొప్ప జీవితమేమైనా దొరికితే బాగున్నని అనుకునేది. ఒకరోజు అతను ఇంటికి వస్తుంటే రోడ్డుపై ఒక సింహం చర్మం కనిపించింది. ఆ సింహం చాలా కాలం క్రితమే చనిపోయి ఉంటుందేమో. ఎవరో చర్మం తీసేశారు. దాన్ని చూసిన అతనికి ఒక యుక్తి వచ్చింది. అతను గాడిదను చూసి అన్నాడు, రేపటినుంచి నీవు బరువులు మోసక్కరలేదు. ఈ సింహం చర్మం వేసుకుని రైతుల పొలాల్లోకి వెళ్లి వారిని భయపెట్టు. వారు పరిగెట్టి పారిపోతారు. నువ్వు ప్రశాంతంగా పంటలు తిని ఆనందించవచ్చు. గాడిద ఆనందంతో ఎగిరింది. అతను ఆ సింహం చర్మం గాడిదపై వేశాడు. దూరంనుంచి చూస్తే అది నిజమైన సింహంలా కనిపించింది. మరుసటి రోజు గాడిద సింహం చర్మం వేసుకుని పొలాల్లోకి నెమ్మదిగా నడిచింది. దూరంనుంచి పెద్ద సింహం వస్తోందని చూసి రైతులు భయంతో పరిగెత్తి పారిపోయారు. గాడిద చాలా సంతోషంగా తాజా కూరగాయలు, తీపి చెరకు, పండిన పంటలు ఇష్టం వచ్చినట్లు తింటూ రోజులు గడిపింది. ఎవ్వరూ దగ్గరకు రావడానికి ధైర్యం చేయలేదు. కొద్ది రోజుల తర్వాత ఈ నకిలీ సింహం జీవితంపై గాడిదకు అహంకారం వచ్చింది. ఒక మధ్యాహ్నం పొలంలో తింటూ ఉండగా దూరంలో మరో గాడిద అరుస్తూ హీహా హీహా అని వినిపించింది. దాని మాట విని మన గాడిదలో ఉత్సాహం పెరిగింది. అరే, నా చిన్న దొంగ గాడిద కదా, నేను కూడా పలకరించాలి. ఇది మరచిపోయింది. తానిప్పుడు సింహం అని నటిస్తున్నాడన్న విషయమే. అయ్యో! వెంటనే నోలు తెరచి హీహా హీహా అని పెద్దగా అరవటం మొదలుపెట్టింది. దగ్గర్లో దాక్కుని ఉన్న రైతులు వినగానే ఆశ్చర్యపోయి, అయ్యో, ఇది ఎక్కడి సింహం? ఇది గాడిదే. గాడిదకు సింహం చర్మం వేశారు అని అరిచారు. రైతులంతా కఠినాలు పట్టుకుని గాడిదపై దాడికి పరుగెత్తారు. భయంతో పరిగెత్తబోయిందిగాని సింహం చర్మం కాళ్లకు అడ్డం పడింది. రైతులు దాన్ని పట్టుకుని కొట్టసాగారు. అంతలో చాకలివాడు పరుగెత్తుకుంటూ వచ్చి ఆపాడు. అతను గాడిదను గట్టిగా తిడుతూ చెప్పాడు, నువ్వు నోరు మూసుకుని ఉండి ఉంటే ఎవరికీ విషయం తెలియదు. గాడిద అప్పుడు సిగ్గుతూ తలదించుకుంది. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ప్రవహించే నదికి దగ్గరగా ఒక దయగల, కష్టపడి పనిచేసే ఉప్పు వ్యాపారి ఉండేవాడు. ప్రతి ఉదయం ఆయన తన గాడిదపై ఉప్పు సంచులు ఎక్కించి సమీప పట్టణ మార్కెట్కి అమ్మేందుకు వెళ్లేవాడు. ఆ గాడిద చాలా మంచిదే, కాని కొంచెం మందబుద్ధిగా, ఆలస్యంగా ఉండేది. ప్రతిరోజూ భారమైన ఉప్పు సంచులు మోసి అది అలసిపోయేది. ఎప్పుడో ఒకరోజైనా ఈ భారం తేలికవుతుందేమో అనేది దాని మనసులోని కోరిక. అలాగే ఒకరోజు ఉదయాన్నే వ్యాపారి పెద్దగా 2 ఉప్పు సంచులు గాడిదపై ఎక్కించాడు. ఇద్దరూ పట్టణం వైపు నడక ప్రారంభించారు. వారి దారిలో ఒక చిన్న నది ఉండేది. ఆ నదిపై కొంచెం చప్పగా ఉన్న చెక్కపాలెం ఉండేది. పాలెం మధ్యలోకి రాబానే గాడిద కాలికి జారి పటాస్ నదిలో పడిపోయింది. కష్టపడి లేచేందుకు ప్రయత్నిస్తోంది. అవుతుండగా ఒక ఆశ్చర్యకరం జరిగింది. దానిమీద ఉన్న భారమైన సంచులు అకస్మాత్తుగా బాగా తేలికగా అనిపించాయి. కారణం? ఉప్పంతా నీటిలో కరిగిపోయింది. గాడిద సంతోషంగా నదిలో నుండి లేచింది. వ్యాపారి మాత్రం
ఉప్పు పోయిందని బాధపడ్డాడు కాని అది ప్రమాదవశాత్తు జరిగిందని గమనించి గాడిదను మందలించలేదు. కాని గాడిద మాత్రం ఒక కొత్త ఐడియా పట్టింది. తర్వాతి రోజుకూడా వ్యాపారి గాడిదపై అదే ఉప్పు సంచులు ఎక్కించాడు. అదే పాలెం దగ్గరకు రాగానే గాడిద నిన్నటి సంఘటన గుర్తు తెచ్చుకుంది. నీటిలో పడితే భారం తేలికవుతుంది. అందుకే ఈసారి అదేలా జారినట్టు నటించి నీటిలో పడిపోయింది. అంచనా ప్రకారమే ఉప్పు కరిగిపోయింది, భారం పోయింది. గాడిద ఆనందంగా నడుస్తూ వచ్చింది. అయితే వ్యాపారి మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది అని అర్థం చేసుకున్నాడు. అదిని శిక్షించకుండా ఒక బుద్ధి చెబుదామని నిర్ణయించాడు. మరుసటి రోజు వ్యాపారి గాడిదపై ఉప్పు కాదు, పత్తి నింపిన సంచులు ఎక్కించాడు. అవి చాలా తేలికగా ఉండటంతో గాడిద చాలా సంతోషించింది. అయ్యో, ఈరోజు పని ఎంత ఈజీ అని అది ఉబ్బితబ్బిబ్బయింది. పాలెం దగ్గరకు రాగానే ఈసారి కూడా పట్టుదలగా జారినట్టు నటించి నీటిలో పడిపోయింది. పత్తి కూడా ఉప్పులా తేలికవుతుంది అని అనుకుంది. అయితే ఆహా, పత్తి నీళ్లు పీల్చుకుని చాలా బరువయ్యింది. గాడిద నీటిలోంచి పైకి లేస్తే లేచేలా లేదు. మొత్తంగా సంచిభారం 3 రెట్లు పెరిగిపోయింది. ఎట్టకేలకు అది చాలా కష్టంగా బయటకు వచ్చింది. వ్యాపారి మృదుగా చెప్పాడు, ఒకసారి 2 సార్లు చేసిన మోసాలు పనిచేయొచ్చు, కాని తెలివి తక్కువ పనులు, అలసత్వం ఎప్పుడూ నష్టమే తీసుకువస్తాయి. గాడిదకు తన తప్పు అర్థమయ్యింది. ఆ రోజునుంచి మళ్లీ అలా మోసం చేయకుండా నిజాయితీగా పనిచేసింది. కథనీతి: అనుభవమే నిజమైన గురువు. అలసత్వం, మోసం చివరికి మనకే నష్టం. నిజాయితీగా పనిచేయడం శాంతి, విశ్వాసం తెస్తాయి. ఒకప్పుడు ఒక వ్యాపారి దగ్గర ఒక గుర్రం మరియు ఒక గాడిద ఉండేవి. ప్రతి ఉదయం వ్యాపారి మార్కెట్టుకు సరుకులు తీసుకెళ్లేవాడు. గుర్రంపై వ్యాపారి స్వయంగా కూర్చునేవాడు. ఇక గాడిదపై మాత్రం అన్ని బరువైన బస్తాలు కట్టేవాడు. సూర్యుడు మండుతుండగా దుమ్మెత్తిన దారిలో నడుస్తూ గాడిదకి బరువు భరించలేనంతగా అనిపించింది. అది చాలా అలసిపోయింది. తన పక్కనే తేలికగా నడుస్తున్న గుర్రాన్ని చూస్తూ ఇలా అడిగింది, స్నేహితుడా, నా మీదున్న బరువు చాలా ఎక్కువగా ఉంది. నువ్వు కొంచెం బరువు తీసుకుంటావా? 1-2 బస్తాల నువ్వు తీసుకుంటే నాకు చాలా సులభమవుతుంది. గుర్రం తలని ఎత్తిపెట్టి గర్వంగా చెప్పింది, నీ బరువును నేనెందుకు మోసాలి? నీ పని నువ్వే చేసుకో అని చెప్పి ముందుకే నడిచింది. బలహీనంగా అలసిపోయిన గాడిద నిట్టూర్పు విడిచింది. అప్పటికీ బరువుతో కొట్టుకుపోతూ నడుస్తూనే ఉంది. ప్రతి అడుగు అది మరింత బలహీనమవుతోంది. కొంతసేపటికి వారు ఒక ఎత్తైన కొండ ఎక్కే దారికి చేరుకున్నారు. గాడిద ఏం చేసినా ఇక బలం లేదు. తడబడుతూ ఒక్కసారిగా కూలిపోయింది. వ్యాపారి పరుగెత్తుకుంటూ వచ్చాడు. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. గాడిద పూర్తిగా అలసిపోయి లేవలేకపోయింది. చివరికి వ్యాపారి గాడిదపై ఉన్న అన్ని బస్తాలను తీసి గుర్రం మీదే కట్టాడు. ఇప్పుడు గుర్రం మీద వ్యాపారి బరువు కూడా, గాడిద బరువు కూడా అన్నీ ఉన్నాయి. బరువు వల్ల గుర్రం నడవడమే కష్టమైంది. ఆ సమయంలో గుర్రం విచారంగా అనుకుంది, అయ్యో, గాడిద అడిగినప్పుడు నేను కొద్దిగా సహాయం చేసి ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు మొత్తం భారం నేనే మోస్తున్నాను. గుర్రం తలను వంచుకుని నడుస్తూ తన స్నేహితుడి కోసం మనసులో బాధపడింది. ఆ రోజునుండి గుర్రం ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. నీతి: ఎవరైనా సహాయం అడిగితే వెంటనే చెయ్యాలి. చిన్న సహాయం కూడా ఒకరి జీవితం మార్చేస్తుంది.